ఓం సృష్టి ప్రేరణ సర్వపోషణ దయాపారీణ మాహేశ్వరీ శిష్టానుగ్రహ దుష్ట నిగ్రహ మహాకాళీ శివాధీవరీ ఇష్టాం సిద్ధిద భుక్తి ముక్తి ఫలదా ఈశాది దైవేశ్వరీ పుష్టిస్తుష్టి సమష్టి దృష్టి వరదా శ్రీలాలితాం భావయే. సృష్టి నిర్మాత, పుష్టి నిర్ణేత, తుష్టి సన్మాత అయినటువంటి ఆ విశ్వమాతకు శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో తంత్ర మంత్ర యంత్రాల సమాహారమైనటువంటి దేవి యొక్క శక్తి సామర్థ్యాలని మహా అనే పదంతో ప్రారంభించి వివరిస్తున్నటువంటి ఈ నామ పరంపరలో దేవి యొక్క అనంతతత్వాన్ని, సృష్టి వ్యాపకత్వాన్ని, విశ్వ పోషకత్వాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. క్రతువుల్లో అంటే యజ్ఞాల్లో అత్యున్నతమైనటువంటి మహాయాగంతో ఆరాధించబడేది అని, సృష్టి స్థితి లయకారకులైనటువంటి దైవశ్రేష్ఠులు అంటే త్రిమూర్తుల చేత కూడా పూజింపబడుతున్నది అని కిందటి నామాలు వివరించాయి. దైవశక్తులను మించినటువంటి అమేయ మహత్వపూర్ణ శక్తి కలిగి త్రిమూర్తుల చేత కూడా పూజింపబడేటువంటి దేవిని ఎన్ని నామాల్లో స్తుతించినా ఒడ్డుకు వచ్చే కెరటాలను చూపించి సముద్రపు లోతును వివరించడంలాగా ఉంటుంది. ఆ పైన బ్రహ్మవాదికమైనటువంటి మహాశబ్దంతో వాటికి ఉన్న అర్థాలే మారిపోయి పారమార్థిక తత్వానికి అన్వయించేటువంటి అసలు రహస్యాలు మెరుస్తాయి ఆ నామాల్లో. అల్పాక్షరాలతో అనల్పార్థాలని నిగూఢంగా చెప్పే అద్భుతమైన సాహిత్య ప్రయోగాలు ఈ నామాలన్నీ కూడా. వాటిని నిశితంగా పరిశీలించి వాటిలో దాచిన రహస్యార్థాలను కనుక తెలుసుకుంటే కలిగే ఆనందం, అనుభూతి వర్ణనాతీతం. అనుభవిక వేద్యం అనుభవించవలసిందే. ఆ మహాకారిణి, మహాధారిణి, మహాభావిని, మహాభాసిని అయినటువంటి దేవిని మరికొన్ని మహాశబ్దపూర్వక నామాలు కీర్తిస్తున్నాయి. వాటిలో తర్వాతి నామం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అనేది. దీని యొక్క అర్థం మహాప్రళయ కాలంలో మహేశ్వరుడు చేసే గొప్ప తాండవ నృత్యానికి సాక్షి చూస్తుంది ఆవిడ, ఆ తాండవాన్ని తిలకించేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం కల్పాంత ప్రళయేన ఈశ్వరయుతం శక్తిత్వయం నిశ్చలం తత్కాలేన కృతేతి నృత్య విదితం ఆనంద సందోహతాం పౌన సృష్టికరీ మహేశ్వర మహాకల్ప మహాతాండవా సాక్షిణ్యైక మహానురాగ కలిత సిడ్నీపురీ శారదా. దీని యొక్క శ్లోకార్థం చూస్తే ప్రతి కల్పం చివరిలో వచ్చేటటువంటి ప్రళయకాలంలో అంటే కాలమానంలో కల్పం అనేది ఒకటి ఉంది. ప్రతి కల్పం యొక్క చివరిలోనూ వచ్చేటువంటి ప్రళయకాలంలో ఈశ్వరునితో శక్తి రూపంలో కలిసి ఉంటూ అప్పుడు ఆ కాలంలో ఆ మహేశ్వరుడు చేసేటటువంటి తాండవాన్ని ఆనందంతో తిలకిస్తూ తిరిగి పునఃసృష్టి చేసేటువంటి అమితమైన అనురాగం కలిగినది, ఎక్కువ అమేయమైన అనురాగం కలిగినటువంటిది మహేశ్వర మహాతాండవ సాక్షిణి అనబడేటువంటి ఈశ్వరి. పౌనఃసృష్టికరి అన్నారంటే పునఃసృష్టి చేస్తారు అప్పటి నుంచి. ఆ ప్రళయం తర్వాత, ఆ ప్రళయకాలం అయిపోయిన తర్వాత సృష్టి ప్రారంభమవుతుంది. మళ్ళా ఆ ప్రారంభమయ్యే కాలంలో ఆ మహేశ్వరుడు చేయబోయే తాండవాన్ని తిలకిస్తున్నది ఈశ్వరి అని. ప్రతి మహాయుగాంతంలోనూ చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి. అంటే యుగాలంటే మన 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పి ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఈ మహాయుగాంతంలో చిన్న ప్రళయం వస్తుంది. అలా చిన్న ప్రళయకాలం వచ్చినట్లుగానే ప్రతి కల్పం అంటే ఇంకా ఇలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు అటువంటి దాన్ని ఒక మన్వంతరం అంటారు. అలాగే 14 మన్వంతరాలు, ఇవన్నీ కలిసింది ఒక కల్పం అంటారు. ఆ కల్పం చివరిలో ఒక మహాప్రళయకాలం అని ఒకటి ఉంటుంది. ఆ మహాప్రళయం అంతమయ్యే సమయంలో సృష్టి అంతా ఈశ్వరునిలో లీనమైపోతుంది. అప్పుడు ఆయనను మహేశ్వరుడు అంటారు. ఆ సమయంలో దేవి ఆయన శక్తిగా ఆయన దగ్గరే ఉంటుంది.
ఆ సమయంలో ఆ మహేశ్వరుడు చేసేటటువంటి తాండవాన్ని తిలకిస్తుంది దేవి అని ఈ నామం యొక్క అర్థం. అంటే ఆమె ఒక్కతే ఆ తాండవానికి సాక్షి, మిగతా సృష్టి అంతా కూడా ఆయనలో లీనమైపోయింది కాబట్టి ఆమె ఒక్కటే సాక్షి అని చెప్పడానికి అనమాట. ఇక కల్పం అంటే ఇందాక చెప్పినట్టుగా కల్పం అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక పగటి కాలం. అంటే మహాయుగం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అయితే, అలాంటి మహాయుగాలు కనుక 71 అయితే ఒక మన్వంతరం, అలాంటి మన్వంతరాలు 14 అయితే అది ఒక చతుర్ముఖ బ్రహ్మగారి అదొక కల్పం. అంటే అదొక బ్రహ్మగారికి ఒక పగటి కాలం అనమాట. మళ్ళీ అంతసేపు రాత్రికాలం ఉంటుంది. ఆ రాత్రికాలంలో ఇక సృష్టి ఉండదు. ఆ రాత్రికాలం అంతా బ్రహ్మగారికి విశ్రాంతి. అలాగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క శతాబ్ద కాలం అంటే ఆయన 100 సంవత్సరాలు అనుకుంటే, ఈ విధంగా చూసుకుంటే అంటే సుమారుగా 32 లక్షల కోట్ల మానవ సంవత్సరాల కిందకి వస్తున్నది. దాన్ని మహాకల్పం అంటారు. ఆ బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేది మహాకల్పం. ఆ మహాకల్పం చివరిలో వచ్చేటువంటి ప్రళయం పూర్తయిన తర్వాత ఆ ప్రళయం యొక్క అవసాన సమయంలో శివుడు చేసేటువంటి తాండవానికి సాక్షి దేవిని. ప్రకాశశక్తిగా మహేశ్వరుడు, విమర్శ శక్తిగా దేవి నిత్యం శాశ్వతంగా ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా శివశక్తి రూపిణి, ఇద్దరు ఒకే దాంట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యంగా శాశ్వతంగా ఉంటారు. ఎవరూ లేనటువంటి ప్రళయకాలంలో కూడా ఈశ్వరుడు ఆయన ఉనికి అయినటువంటి శక్తి అయినటువంటి ఈశ్వరి ఇద్దరు ఉంటారు. వారు ఒకరు చేసే తాండవం ఈశ్వరుడు చేసే తాండవం, దేవి చేసేది రహస్యం. అలాగే ఒకరు లయకారకులు అయితే మరొకరు పునఃసృష్టికారకులు. ఈశ్వరుడు లయకారకుడు అయితే దేవి మళ్ళా పునఃసృష్టి కారణం అవుతుంది. అలాగే పంచదశి స్తవం అని ఒక స్తోత్రంలో ప్రళయకాలంలో ఉన్నటువంటి మహేశ్వరుని యొక్క తాండవాన్ని గురించి చెబుతూ కల్పోపసంహరణ కల్పిత తాండవస్య దేవస్య ఖండపరసో పరభైరవస్య పాశాంకుశైక్షవ శరాసన పుష్పబాణం సా సాక్షిణి విజయతే తమ మూర్తిరేఖ అంటుంది. అంటే కల్పాంతంలో వచ్చినటువంటి ప్రళయకాలంలో ఖండపరసు అయినటువంటి ఈశ్వరుని చేత చేయబడుతున్న తాండవాన్ని పాశాంకుశాలు ధనుర్బాణాలు ధరించినటువంటి దేవి సాక్షిగా ఆ ఈశ్వరుని యొక్క మూర్తిగా నిలిచి తిరిగిస్తోంది అని అర్థం. ఇక యోగపరంగా యోగశాస్త్రపరంగా చూస్తే నిర్వికల్ప సమాధినే మహాప్రళయం అంటారు. ఆ సమాధి స్థితిలో అన్నీ లీనమైపోయి ఒక ఆత్మజ్యోతి, ఒక విశ్వజ్యోతిగా అదే వెలుగుతుంది. దానికి సాక్షే దేవి. మహావాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం అని ఉంటుంది. ఆ ప్రకరణంలో 81 సర్గలో శివపార్వతుల యొక్క తాండవాన్ని దాదాపుగా 100 శ్లోకాలకు పైగా వర్ణిస్తారు. అందులో ఒక శ్లోకం డింబం డింబం సుడింబం పచపచ సహసా జమ్య జమ్యం ప్రజమ్యం నృత్యంత్యా శబ్దవాద్యై సజమురసి శిరశేఖరం తాక్ష్యపక్షై పూర్ణం రక్తాసవానాం యమమహిష మహాశృంగమాదాయ పాణౌ పాయాద్వో వంద్యమాన ప్రళయమునిదయ భైరవ కాళరాత్ర్యా అంటారు. అంటే వరమున అంటే హృదయం దగ్గర మాలిక ధరించి శిరస్సు మీద గరుడుని ఈకలు దాల్చి రక్తాసవనంతో అంటే రక్తమును మాంసమును దాంతో నిండిదై యముని యొక్క మహిష శృంగాన్ని అంటే యముని యొక్క దున్నపోదు వాహనం దున్నపోదు దాని యొక్క కొమ్ముని పట్టుకొని చేతిలో పట్టుకొని యముడు వాద్యాలు వాయిస్తుంటే అసలు శబ్దవాద్యాలకు అనుగుణంగా డింబం డింబం సుడింబం పచపచ సహసా జమ్య జమ్యం ప్రజమ్యం అనేటువంటి నృత్యం చేస్తూ సంతోషించేటటువంటి కాళరాత్రి దేవితో కూడినటువంటి భైరవుడు నమస్కరింపబడిన వాడై మిమ్ము రక్షించుగాక అని దీని యొక్క భావం. ఇక బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తుందంటే అసంగో నహిసజ్జతే అంటుంది. అంటే అసంగుడు శక్తిని పొందడు, అంటే విషయాసక్తి లేనివాడు ఆనందించడు అని. అందువలన ఈశ్వరుడు దేవితో కూడుకొని ప్రళయకాలం అయిపోయిన చివరిలో సృష్టికి ముందు తాండవం చేసి ఆనందిస్తాడు అని భావం. అందుకే లలిత త్రిశిర స్తోత్రంలో ఈశ తాండవ సాక్షిణి అనేటువంటి నామం కూడా ఉంది. దానికి శంకరుల వారి భాష్యం ఇక్కడ ఎంతో సమన్వయంగా కుదురుతుంది. ఇక శంకరాచార్యుల వారు
తన సౌందర్యలహరిలో అంటారు, తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాదాభ్యాం యజ్ఞే జనక జననీ మజ్జగదిదం అంటారు. అంటే అమ్మా, నీ యొక్క మూలాధార చక్రంలో లాస్యనాట్యంలో ఆసక్తి కలిగినటువంటి సమయ అనే పేరు గల ఆనంద భైరవి అనే శక్తితో కలిసి నవరసాలతో కూడినటువంటి మహాతాండవ నృత్యాన్ని చేసే నవాత్ముడైనటువంటి ఈశ్వరుని ఆనంద భైరవునిగా భావిస్తాను. సర్వమయమైపోయినటువంటి జగత్తుని మరలా సృష్టించడానికి కావాల్సిన విధానాల కోసమని కలిసి ఉన్న మీ ఇద్దరూ కూడా ఈ జగత్తుకి తల్లిదండ్రులు. జననీ మధ్యగతం అంటారు. అంటే మీ ఇద్దరు కూడా ఈ జగానికి తల్లిదండ్రులు. ఈ సృష్టి కార్యంలో శివాశివుని ఇద్దరూ కూడా నవరసానంద సంధాయకమైనటువంటి లాస్య తాండవ నృత్యం చేస్తారు. దీన్ని బట్టి కూడా వారు సృష్టి ప్రారంభకాలంలో తాండవం చేస్తారని, ప్రళయకాలం మొదట్లో కాదని భావం. అలాగే శంకరాచార్యుల వారు అర్ధనారీశ్వర స్తోత్రంలో అంటారు, ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యగాయై సమస్త సంహారక తాండవాయ అంటారు. అటు దేవిని ఇటు శివుణ్ణి కూడా ఒకే శ్లోకంలో చెబుతూ ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యగాయై అంటే ప్రపంచాన్ని సృష్టి చేయడం కోసం అని చెప్పి లాస్యం చిరునవ్వు చిందిస్తూ నాట్యం చేస్తున్నావు నువ్వు. అలాగే సమస్త సంహారక తాండవాయ, అంతకుముందు ఈశ్వరుడు అన్నిటినీ సంహరించడానికి కావలసినటువంటి తాండవ నృత్యం చేస్తున్నాడు అని. ఇక ఈ నామంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అందులో మహా అనేది మొట్టమొదటి. మహా అనేది మొదలు నుంచి చెప్పుకున్నాం మనం. మహా అంటే బ్రహ్మమని, చైతన్యమని, గొప్పదని అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఈ నామంలో 3 మహాశబ్దాలు ఉపయోగించబడ్డాయి. ఒక మొట్టమొదటి మహా అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనేటలో మహేశ్వరులో మహా అనేది మొదటి మహా అంటే ఈశ్వర సంకల్పం అది, అదే మహామాయ. రెండవ మహా అంటే మహాకల్పలో ఉన్నటువంటి మహా. ఆ రెండవ మాయాశక్తి ఈశ్వర సంకల్పానికి ఉపక్రమం మొదలుపెడుతుంది అనమాట. అది ఆ రెండవ మహా. ఇక మూడవ మహాతాండవ సాక్షిలో మూడవ మహా బిందువుతో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపంగా సమస్త సృష్టిని నిర్మించడం ఆ మూడవ మహా. అంటే మొదటి మహా నిర్గుణ బ్రహ్మ, రెండవ మహా కామేశ్వర, మూడవ బ్రహ్మ సృష్టి వ్యాపకమైనటువంటి బ్రహ్మ. ఇంకో రకంగా చూస్తే ఇవి తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలకి మంత్రశాస్త్రం ప్రకారం గుర్తులివి. ఈ 3 ఒకటే అయినది ఆ పరాపరతత్వం. ఇక రెండవ నామం ఈశ్వర. ఈశ్వర అంటే అన్నిటికీ అతీతంగా పరబ్రహ్మతత్వం అయినది అని అర్థం. ఇక మహేశ్వర అని మరో నామం. ఈ మహేశ్వర అంటే పరబ్రహ్మము తాను బౌళంగా కావాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు మహేశ్వరుడు అవుతాడు. బహుశ్యాం ప్రజాయ ఏతి అంటుంది వేదం. అంటే పరబ్రహ్మం తాను ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఆ సంకల్పం కలిగిన వాడు మహేశ్వరుడు అంటారు. అంటే ఆ సంకల్పమే పరబ్రహ్మస్వరూపిణి. ఇక కల్ప అనేది ఇంకో నామం. కల్ప అంటే సమానమైనది, అభేదమైనది అని అర్థం. అంటే బ్రహ్మానికి మాయకు భేదం లేదు, బ్రహ్మతో సమానమైనదే దేవి కూడా. అంటే ఈశ్వర చైతన్య శక్తి అయినటువంటి దేవికి ఈశ్వరునికి భేదం లేదు. అంటే బ్రహ్మానికి లేని క్రియాశక్తి మటుకు దేవి దగ్గర ఉంది. అంటే వారిద్దరికీ భేదం లేదు, కానీ సృష్టి కార్యంలో క్రియాశక్తి మటుకు దేవి దగ్గర ఉంది అని చెప్పడం. ఇంకొక నామం రమకల్ప అనేది. రమకల్ప అంటే రమ్ అంటే చిదగ్ని, మా అంటే మాయ. ఈ రమ అంటే చిదగ్ని మాయ కలిగినటువంటి చిదగ్నితో కూడిన మాయకు కల్ప అంటే బ్రహ్మకు భేదం లేనిది. అంటే ఆ మాయకు బ్రహ్మకు భేదం లేనిది. కల్ప అంటే ఆ భేదం చెప్పుకున్నాం కదా. రమ అంటే చిదగ్ని మాయ. ఈ చిదగ్ని మాయకి భేదం లేనిది అంటే పరబ్రహ్మతత్వంతో భేదం లేనిది అని. ఇక తాండవ అనేది మరొక నామం. దాంట్లో తాండవ అంటే సృష్టి మూలమైనటువంటి బిందు స్పంద ప్రతిస్పందాలను ఆరంభించిన మహాశక్తి. అదే తాండవ అంటే. వాటికే పరాతాండవం, మహాతాండవం అని పేరు. ఈ మహాతాండవం మహాకల్పం అవుతుంది. ఆ మహాకల్పం ఆకాశభూతాత్మైనటువంటి సృష్టిని అంతటినీ నిర్మించాక అది మహాతాండవం అవుతుంది వాళ్ళను.
ఆ మహాతాండవం కల్పాంతంలో మళ్ళీ మహాకల్పమై మహేశ్వరుల్లో కలిసిపోతుంది, అంటే మహేశ్వరం అయిపోతుంది. అంటే తిరోధాన ప్రక్రియలో మహేశ్వరునిలో నామరూపాలు లేకుండా కలిసిపోతుంది. అంటే ఈ తాండవ అనడంలో మొట్టమొదటి మహేశ్వరునిలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా మహాకల్పంలో వచ్చి ఆ మహాకల్పంలో సృష్టి నిర్మించబడిన తర్వాత అది మళ్ళా మహాతాండవం అయ్యి ఆ మహాతాండవం కల్పాంతంలో మళ్ళీ మహాకల్పం అయిపోయి మహేశ్వరం అయిపోతుంది అని ఎంత అర్థం ఉంది ఇది ఈ నామంలో. ఇంకొకటి సాక్షిణి అనేది మరో నామం. సాక్షిణి అంటే అంతా మహేశ్వరులో లీనమైపోయిన తర్వాత కల్పాలు అన్నీ నశించిపోయిన తర్వాత మహేశ్వరుని తాండవానికి, అంటే మహేశ్వరుల్లో ఉన్నటువంటి నామరూపరహితమైనటువంటి సృష్టి మూలాలకు సాక్షిణి ఈ దేవి. అంటే ఆయనలో కలిసిపోయినటువంటి సృష్టిలో ఉన్నటువంటి మూలాలన్నీ కూడా వాటన్నింటినీ కూడా ఆమె సాక్షిభూతంగా చూస్తోంది అని అర్థం. ఎందుకంటే తర్వాత మళ్ళా పునఃసృష్టి చేయవలసిన బాధ్యత ఆవిడది కాబట్టి. ఇంకొక నామం అక్షిణి. అక్షిణి అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువుని అక్షిణి అంటారు. అంటే సృష్టికి అంతటికీ చక్షువు, అదే నేత్రం. శ్రీచక్రంలో ఉన్న బిందువే సృష్టి అంతటికీ కూడా ప్రధానమైనది కాబట్టి అక్షిణి అంటే దేవి అని అర్థం. ఇంకొక నామం మహాల. ఈ మహాల అనే నామం గురించి ఇదివరకు చెప్పుకున్నాం. మహాల అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తుని సృష్టించేటువంటి అమృత శక్తి, మహాస్వరూపిణి, మహామాయాశక్తి, ఆవిడే మహాత్రిపుర సుందరి. ఇందులో ఒక నిక్షిప్త మంత్రం ఒకటి ఉంది, దాగి ఉంది దీంట్లో. తాండవేశ్వర మంత్రం అని ఒకటి ఉంది. ఆ మంత్రం హ్రీం క్లీం మహాకృత్యే కల్పకాన్ ఖేం ఖేం తాళయ తాళయ తాండవేశ్వర హుంఫట్ అని. ఈ మహాకల్పంలో మహేశ్వరుని యొక్క మహాతాండవానికి మహాసాక్షిని అనడంలో ఆ సమయంలో దేవి ఒక్కటే ఉందనే భావం వెనుక దేవి యొక్క నిత్యత్వం, శాశ్వతత్వం గోచరిస్తాయి మనకి. అలాగే పరబ్రహ్మలో అంతర్భాగంగా బ్రహ్మశక్తిగా ఎల్లప్పుడూ బ్రహ్మంగా నిలుస్తుంది దేవి అని మరో అంతరార్థం దీనికి. కల్పం అంతమైనప్పుడు, అంటే అన్నీ లయమైపోయినప్పుడు మహేశ్వరుడు ఆనందంతో తాండవం చేయడం ఏమి సమంజస్కరం అనేటువంటి మీమాంస విద్వాంసుల్ని చాలా చిక్కుల్లో పెట్టింది కొంతకాలం. దేవి యొక్క ఆనందం కోసం చేశాడు అనుకున్నా కానీ అది అంత సందర్భశుద్ధిగా అన్వయించబడదు. అంతటి మహానుభావుడు సృష్టి అంతా లయమైపోయిన తర్వాత అంతా విచారసాగరంలో ఉన్నప్పుడు ఆయన తాండవం చేయడం ఏంటి. కానీ ప్రళయం చివరి దశలో మళ్ళా పునఃసృష్టి నిర్మించే సంకల్పం కలిగినప్పుడు బహుశ్యాం ప్రజాయేతి అనే సంకల్పం కలిగింది ఆయనకి. కలిగినప్పుడు ఆ సంకల్పం కలిగిన ఆనందంతో తనలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి తాండవం చేయడం ద్వారా ఆ శక్తికి తన అభిరుచిని, తన కోరికను వ్యక్తం చేయడం అనే సందర్భంగా చూస్తే అది అందంగా కుదిరిపోతుంది. ఇదే భావాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదించడం, దానికి ఎందరో విద్వాంసులు అంగీకరించడంతో ప్రళయకాల తాండవవాదం యొక్క బలం తగ్గిపోయి సృష్టి ప్రారంభ కాలంలో ఉన్న తాండవం ఆమోదయోగ్యమైంది అందరికీ. ఎప్పుడు జరిగినా ఎలా జరిగినా ఆ అపురూప తాండవాన్ని, మహాతాండవాన్ని అత్యంత ప్రేమానురాగాలతో తిలకించి పులకించింది దేవి అనే అందమైన భావం అందించింది ఈ నామం. ఆ నృత్య సాక్షిని, దివ్య వీక్షణి, సృష్టి రక్షణి ఆ పరమేశ్వరే. కల్పాంతంలో మహేశ్వరుని మహానాట్యాన్ని వీక్షించేది దేవి అనే భావాన్ని చెప్పినటువంటి కిందటి నామంలో ఆయన తాండవానికి దేవి ఒకరే సాక్షి కాదని, ఆ పరమేశ్వరునిలో లయమై దేవి స్వరూపాలకు ప్రతిరూపాలైనటువంటి సకల జీవరాశులు సర్వలోకాలోకాలు సాక్షులే. పునఃసృష్టిలో దేవి ప్రేమానురాగాలకు వారంతా కూడా పాత్రులే అన్నటువంటి ధ్వని గోచరిస్తుంది ఆ నామంలో. అంతేకాకుండా 3 మహాశబ్దాలు ప్రయోగించబడినటువంటి ప్రత్యేక ఏకైక నామం ఇది. దీనిని కొంచెం నిశితంగా పరిశోధిస్తే ఈ 3 మహాశబ్దాలు కూడా 3 శక్తులకు సంకేతాలు. అవి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. పరబ్రహ్మ యొక్క కోరికతో అయింది మహేశ్వర, అది ఇచ్ఛాశక్తి. సంకల్ప సిద్ధికి సన్నద్ధమైనప్పుడు మహాకల్ప అంటే జ్ఞానశక్తి. సంకల్ప సాధన మహాతాండవ అంటే క్రియాశక్తి. ఇలా పరాపర బ్రహ్మతత్వం, సృష్టి సంకల్పకత్వం,
సృష్టి నిర్మాణకత్వం, అలా ఆ మూడు శక్తుల మూలతత్వంగా భాషింపజేసింది ఆ నామం. అన్ని కోణాల నుంచి పరిశీలించి పరిశోధించి ఇలా ఎన్నో రహస్యాలను అందుకోమనే ఆహ్వానాలే ఈ నామాలన్నీ. అలా మహాతాండవాన్ని వీక్షించినటువంటి దేవి వైభవ స్థానాన్ని వివరిస్తోంది తర్వాత నామం మహాకామేశ మహిషి అనే నామం. దీని యొక్క బాహ్యమైన అర్థం మహాకామేశ్వరుని యొక్క పట్టపురాణి దేవేరి అని. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టిర్వాంఛితయాది పూరుష మనోవాంఛానుకూల్యాయతాం ఊహాచేతన కారణాధికరణా భావానుభవ్యాత్మికాం కామాలింగిత చిత్స్వరూపక ఘన ప్రేమానురాగాన్ మహాకామేశాన్ మహిషి ప్రమోద వపుషి సిడ్నీపురి శారదాని. అంటే సృష్టి కావాలని కోరుకున్నటువంటి ఆదిపురుషుడైనటువంటి పరబ్రహ్మ యొక్క మనోవాంఛను తీర్చే సంకల్పంతో సృష్టిర్వాంఛితయా ఆదిపురుష మనోవాంఛానుకూల్యాయతాం అన్నారు. అటువంటి ఆ మనోవాంఛను తీర్చేటటువంటి సంకల్పంతో ఆ ఊహకు చేతనత్వాన్ని కల్పించే భావం సమృద్ధిగా కలిగి కామేశ్వరుని ప్రేమానురాగమైనటువంటి కౌగిలిలో నిత్య సంతోషిగా ఉన్నటువంటి మహాకామేశ్వరుని యొక్క అర్ధాంగి కామాలింగిత చిత్స్వరూపక ఘన ప్రేమానురాగాన్ అన్నారు. అటువంటి మహాకామేశ్వరుని యొక్క అర్ధాంగి అయినటువంటి ఈశ్వరి. ఇందుకు ముందు చెప్పినట్టుగా బహుశ్యాం ప్రజాయేతి అనేటువంటి సంకల్పం, అంటే తాను బహురూపాలు కావాలనేటువంటి సంకల్పం కలిగింది పరబ్రహ్మానికి. ఆ సంకల్పంలోంచి మాయాశక్తి ఉద్భవించి సృష్టిని నిర్మించింది. ఆ కోరిక కలిగిన బ్రహ్మని మహాకామేశ్వరుడిని, ఆ సృష్టి చేయడం కోసం వెళ్ళినటువంటి శక్తి స్వరూపిణ్ణి మహాకామేశ్వరి అని పిలుస్తారు. అంటే ఆ మహాకామేశ్వరుని కోరికయే మహాకామేశ్వరి. ఆయనకు పట్టమహిషి, ప్రేయసి, అర్ధాంగి, ఆయన రాణి. పరబ్రహ్మ యొక్క సంకల్ప రూపం చైతన్య రూపం ఆవిడే, దేవి చైతన్య స్వరూపమే ఆవిడే. సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్ని సకల లోకాలని పాలించేవారు పార్వతీ పరమేశ్వరుడు, మహాకామేశ్వరి కామేశ్వరుడు, శివశక్తులు వారిద్దరు కూడా. ఆ మహాకామేశ్వరునితోటి త్రైలోక్య సామ్రాజ్య పట్టాభిషేకం పొందినటువంటి పట్టపు దేవి ఈమె ఈశ్వరి అని. ఈ మహా అనే శబ్దం విశ్వసృష్టిని సూచిస్తుంది. అంటే కామేశ్వరుడు అంటే జీవుడు, మహాకామేశ్వరుడుగా పరబ్రహ్మం. అలాగే కామేశ్వరి అంటే దేహాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి, కుండలిని శక్తి, అదే కామేశ్వరి. మహాకామేశ్వరి అంటే బ్రహ్మశక్తి, విశ్వశక్తి. ఈ రెండు శక్తులు అన్యోన్య దంపతుల వలె విడదీయడానికి లేకుండా ఉంటారు. అందుకే వారిని ఆదర్శ దంపతులుగా కీర్తిస్తారు వారిని. ఈ నామంలో కొన్ని రహస్యనామాలు ఉన్నాయి. మహామహిషి అనేది ఒక నామం, అంటే గొప్ప సామ్రాజ్ఞి, అంటే శ్రీచక్ర సామ్రాజ్యం. శ్రీచక్ర సామ్రాజ్యానికి అధిపతి ఆవిడ, అంటే శ్రీచక్ర సామ్రాజ్ఞి ఆవిడ, సర్వ సృష్టికి సామ్రాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి అనే నామం. ఇంకోటి మహాకాశ అనే నామం. అంటే మహాకాశ అంటే మనం ఇదివరకు చెప్పుకుంటే 6 ఆకాశాల్లోనూ మొట్టమొదటి పరాకాశం, రెండవది అవ్యక్తాకాశం. ఈ 2 ఆకాశాల యొక్క మిశ్రమ రూపమే మహాకాశం. అదే దేవి యొక్క వ్యక్తావ్యక్త స్వరూపం, దాన్నే వ్యక్తావ్యక్త ఆకాశం అంటారు, దాన్ని మహాకాశం అంటారు దాన్ని. ఇంకొకటి హా కామ అనేది. హా అంటే ఆకాశం, కామ అంటే కోరిక అని బాహ్యమైన బయటికి కనిపించే అర్థాలు అవి. యోగ సాధనలో కర్మల్ని, ఇంద్రియాలని, పంచభూతాలని, సంకల్పాలని, మనసుని ఇలా అన్నిటినీ క్రమంగా ఒకదానిలో ఒకటి లయం చేసుకుంటూ చివరికి ధారాకాశంలో లయం చేసేసి దానిని కూడా ఆత్మతో లయం చేయడం అనే కోరిక, అదే ఆత్మజ్యోతి దర్శనం. ఆకామ అంటే ఆత్మజ్యోతి దర్శనం. అంటే ఆకాశంలో అన్ని లయం చేసేసి ఆకాశాన్ని కూడా తీసి ఆత్మలో లయం చేసేసిన తర్వాత చేయడం అనే కోరిక, అది హాకామ అంటే. ఇందులో ఒక నిక్షిప్తంగా మహాకామేశ మహిషి మంత్రమే ఉంది. దాని యొక్క ధ్యాన శ్లోకం పీతవస్త్ర పరిధానాం కమలాభయధారిణీం సర్వాభరణ భూషాఢ్యాం కామేశ మహిషీం భజే. ఆ మంత్రం ఓం ప్లీం మహా కామే కామేశ మహిష్యై నమః. సృష్టి సంకల్పం కలిగినటువంటి పరబ్రహ్మని మహాకామేశ్వరుడని, ఆ సంకల్ప సిద్ధికి కావలసిన
శక్తి స్వరూపంగా దేవి ఆ కామేశ్వరుని పట్టపు రాణిగా చెప్పబడింది ఈ నామంలో. అన్యోన్యమైన దంపతులుగా శివశక్తులను పేర్కొనడంలో అంతరార్థం వారిద్దరిని వేరు చేసి, వేరుగా చూసి, వేరుగా అర్థం చేసుకోవడం అసాధ్యమని భావం. అంతేకాకుండా ఒకరి సంకల్పాన్ని మరొకరు సిద్ధింపజేయడమే లక్ష్యంగా ఒకరినొకరు ఎల్లవేళలా ఎడబాయకుండా దంపతులు కలిసిమెలిసి ఆనందంగా బ్రతకాలనేటువంటి ఆదర్శ దాంపత్య ఆదేశం కూడా ఇందులో ధ్వనిగా వినిపిస్తుంది. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ మహాకవి కాళిదాసు ఆ ఆది దంపతుల యొక్క ఆదర్శమే అనురాగ నిదర్శనం అనేటువంటి సందేశం లోకానికి అందిస్తారు. ఆ ఆదర్శ గృహిణి సిద్ధ సంకల్ప, సమృద్ధ ప్రకల్ప, వివృద్ధ సుకల్ప ఆ పరమేశ్వరే. అన్యోన్యత్వానికి, అనురాగ సత్వానికి ప్రతీకమైనటువంటి ఆది దంపతుల ఆదర్శ తత్వాన్ని స్థూలంగా ఆవిష్కరించింది మహాకామేశ మహిషి అనేటటువంటి క్రింద నామం. సృష్టికి పూర్వం ఒకే బ్రహ్మగా ఉండి తర్వాత కామేశ్వరి కామేశ్వరుడుగా, మహేశ్వరి మహేశ్వరుడుగా, శివ శివులుగా రూపాలను పొంది ఆ తర్వాత సృష్టి క్రమాన్ని నిర్ణయించి, నియంత్రించి నిర్వహిస్తున్నటువంటి శివశక్తులనే భావాన్ని కూడా ఆ నామం నిగూఢంగా అందించింది. శక్తి చైతన్యాలని భార్యాభర్తలుగా అభివర్ణించడంలో అంతరార్థం ఆ ఇరువురు విడదీయలేని వారని, సమానులని, ఒకరేననే ధ్వని కూడా అందులో ఉంది. సాధ్వీనైజ విభం లదాక్షితిరుహం సింధుస్వరిద్వల్లభం అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. అంటే సాధ్వి అయినటువంటి స్త్రీ, పతివ్రత అయినటువంటి స్త్రీ భర్తను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, తీగ చెట్టుని ఎలా పట్టుకుని ఉంటుందో, నదులు సముద్రుడిని ఎలా చేస్తాయో అలా నా భక్తి నీ పాదాల విందాలను పట్టుకొని ఉండుగాక అని శివుణ్ణి ప్రార్థిస్తున్నారు శంకరాచార్య వారు. లింగాలకు అతీతమైనటువంటి శక్తి చైతన్యాలని అలా దంపతులుగా చెప్పడంలో ఉన్న అంతరార్థం అవి రెండు వేరుగా చూడబడనివి, విడదీయరానివి, చూడకూడనివి, విడిపోనివి అని భావం. ఆ మహాకామేశ్వరుని పట్టమహిషి సర్వసృష్టికి మహారాజ్ఞి. కామేశ్వరి అయినటువంటి ఆ దేవి యొక్క మరో లక్షణాన్ని వివరిస్తోంది తర్వాత వచ్చేటటువంటి మహాత్రిపుర సుందరి అనే నామం. ఈ మహాత్రిపుర సుందరి అనే నామానికి అర్థం ఉన్నతమైన త్రిపురములకు సుందరి అని. అంటే ఎంతో గొప్పమైనటువంటి త్రిపురాలకు సుందరి. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానధ్యాన సమాతృశబ్ద త్రిపుటీ శక్త్యాది తత్వాత్మిక శ్రీచక్రాంతర కోణ శీర్ష నిలయాధిష్టానతా దేవత సృష్టిశక్తి మహత్వ కారణ మహాశ్రీ త్రైపురా సుందరి విశ్వన్మోహన సుందరి శుభకరి సిడ్నీపురి శారద. అంటే జ్ఞానము, ధ్యానము, మాతృగావర్ణాలతో కూడినటువంటి మంత్రాలనే త్రిపుటిలో, అంటే మూడు సమూహం త్రిపుటిలో ఉన్నటువంటి సర్వశక్తుల తత్వమయంగా జ్ఞానధ్యాన సమాతృ శబ్ద త్రిపుటి శక్త్యాది తత్వాత్మిక అన్నారు. ఆ విధంగా తర్వాత శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువుకి పైన ఉన్న త్రికోణంలో ఉన్నటువంటి మూడు శీర్షాలలో వెలసిల్లేటటువంటి దేవతా రూపంగా సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తికి కారణమై విశ్వాన్నంతా మోహింపజేసేటటువంటి విశ్వన్మోహన సుందరి అన్నారు. అంటే విశ్వాన్నంతా మోహింపజేసేటువంటి త్రిపురాలకు సుందరి అయినటువంటి ఈశ్వరి అని. ఏదైనా మూడు సమూహాన్ని చెప్పవలసి వస్తే మూడు నామవాచకాలు కానీ, మూడు గుణాలు కానీ, మూడు శక్తులు వంటివి కానీ కలిపి చెప్పడాన్ని త్రిపుటి అంటారు. అదే త్రిపురాలు కూడా, దాన్ని కూడా త్రిపురం అంటారు కూడా. అంటే త్రిగుణాలు, త్రిలోకాలు, త్రిస్వరాలు, త్రికాలాలు ఇవన్నీ కూడా త్రిపురాలు. ఇలాంటి త్రిపురాలు అన్నింటిలోనూ కూడా శోభాయమానంగా వెలిగేది దేవి అని. ఇక శ్రీచక్రంలో ఉన్నటువంటి మొదటి త్రికోణం, బిందువు పైన ఉన్న మొదటి త్రికోణానికి ఉన్న మూడు కోణాలని కూడా త్రిపురాలుగా అభివర్ణిస్తుంది శ్రీ విద్య. వాటికి అధిష్టానపరమైనటువంటి దేవతలు
కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. వారిని సుందరుడిగా వ్యవహరిస్తుంది శ్రీ విద్య. ఆ సుందరుల ఉద్భవానికి మూల కారణమైనటువంటి బిందు శక్తి స్వరూపిణి మహాత్రిపుర సుందరిగా చెబుతుంది శ్రీ విద్య. అదే మహాత్రిపుర సుందరి అంటే. ఇక త్రిపుటి అనే నగరాల్లో మిన్నయే సౌందర్యవతి అంటే 3 నగరాల్లో మిన్నైన సౌందర్యవతి, లేక వాటితో తదాత్మ్యం చెందినటువంటి ప్రాజ్ఞురాలు అంటే అవే తనలో ఉన్నవి, తనే వాటిగా ఉన్నవి అనేటువంటి అర్థం కలిగేటువంటి ప్రాజ్ఞత కలిగినది. ఈ త్రిపుటి అనేవి ఇందాక చెప్పినట్టుగా సత్వరజస్తమో గుణాలు, బ్రహ్మ విష్ణు రుద్రుడు, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు, సృష్టి స్థితి లయాలు, భూత భవిష్యత్ వర్తమానాలు, వామజ్యేష్ఠ రౌద్రి శక్తులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపాలు, మాతృమాన మేయ రూపాలు, స్థూల సూక్ష్మ కారణాలు, భూర్భువస్వ లోకాలు, రుక్ యజుస్ సామ వేదాలు, బ్రహ్మ విష్ణు త్రిలోకంలో ఉన్న పురాలు, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని, ఇలా ఎన్నో ఎన్నో 3 చెప్పేవన్నీ కూడా త్రిపురాలు, త్రిపుటి అంటారు. వీటన్నిటిలోనూ ఉన్నటువంటి చైతన్యమే, వాటికి అతీతంగా ఉన్న చైతన్య శక్తే సౌందర్యం. ఆ సౌందర్యమే, ఆ చైతన్య శక్తే దేవి. అదే మహాత్రిపుర సుందరి అంటే. ఇందాక చెప్పినట్లుగా శ్రీచక్రపరంగా చూస్తే మొదటి త్రికోణంలో ఉన్నటువంటి శీర్షాలు, కోణాల దగ్గర ఉన్నటువంటి పైన చెప్పిన త్రిపుట్లు, ఈ 3 త్రిపుట్లు ఉంటాయి అక్కడ. వాటికి మూలమైనటువంటి బిందువు దగ్గర ఉండేది మహాత్రిపుర సుందరి. ఆమె పంచదశి మంత్రాది దేవత. అలాగే శ్రీచక్రంలో బిందువుతో కూడిన త్రికోణాన్ని కూడా మహాత్రికోణం అని పిలుస్తారు. అంటే బిందువు దానిపైన ఉన్న త్రికోణం కలిపితే మహాత్రికోణం అంటారు. దాని కోణాలు త్రిపుటి, త్రిపుర అంటారు. ఇక్కడ త్రిపుర అంటే కార్యకారణ ఫలాలని అర్థం. కార్యము, కారణము, ఫలం అని. వాటికి ముందే ఉన్నది ఈ కార్యకారణ ఫలాలు అన్నిటికంటే ముందే ఉంది, అంటే సృష్టి కంటే ముందే ఉన్నది, అది తానే అయి ఉన్నది అని. ఆమె శ్రీచక్ర సామ్రాజ్ఞి, మహారాజ్ఞి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ లలితాపరా భట్టారిక కూడా. ఇక సృష్టిపరంగా చూస్తే సృష్టికారకాలైనటువంటి మొదటి బిందువు, దాని స్పందము, ప్రతిస్పందము, ఈ 3 చూస్తే ఈ 3 త్రిపురాలు. వాటిలో ఉన్నటువంటి చైతన్య శక్తే దేవి. ఆమె మహాత్రిపుర సుందరి. ఇక యోగశాస్త్రపరంగా చూస్తే ఇడా, పింగళ, సుషుమ్నా నాడుని కూడా త్రిపురాలు అంటారు. ఆ త్రిపురాలలో, ఆ 3 పురాలలోనూ మనోహరంగా సంచరించేటటువంటి కుండలినియే దేవి. ఆమె త్రిపుర సుందరి. సహస్రాలలో తురియశ్రీ చేసినటువంటి ఆ కుండలినియే, ఆ మహాదేవియే మహాత్రిపుర సుందరి. జీవుడికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నట్లుగానే పరమాత్మ కూడా 3 శరీరాలు ఉంటాయట. వాటి పేరు విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనే శరీరాలు ఉన్నాయని మాండూక్యోపనిషత్తులో చెప్పబడింది. అంటే వ్యక్తి స్థాయిలోనూ విశ్వస్థాయిలోనూ కూడా ఈ 3 శరీరాలు ఉన్నాయని, వాటిని త్రిపురాలు అంటారని శృతి చెప్తోంది. ఈ త్రిపురాలకు ఆధారభూతమైనటువంటి మహాశక్తిగా ఉన్నది దేవి. ఆమె మహాత్రిపుర సుందరి. ఇటు వ్యక్తి స్థాయిలోనూ, వ్యక్తి దృష్టిలోనూ, అటు విశ్వ దృష్టిలోనూ కూడా 3 శరీరాలకి కూడా మహాశక్తిగా ఉన్నది దేవి. ఆమె మహాత్రిపుర సుందరి. అలాగే ఓంకారంలో అకార, ఉకార, మకారాలు ఉంటాయి. ఆ 3 కూడా క్రమంగా ఈ 3 శరీరాలు విశ్వ, తైజస, ప్రాజ్ఞ శరీరాలు అలా చెప్పబడుతుంది శృతిలో. జీవుల్లో అవే జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలు. అవన్నీ కలిసినటువంటి ఓంకార ప్రణవం ఈ 3 స్థాయిలకు ఆధారంగా ఉన్నది కనుక అది త్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి అంటే విశ్వరూపమైనటువంటి పరబ్రహ్మం, మహామాయాశక్తి అని భావం. త్రిపుర సుందరి అయిన మహా అని ప్రారంభమవుతుంది ఖడ్గమాల నామావళి. అలాగే మహాత్రిపుర సుందరి అయిన మహా అని కూడా ఖడ్గమాల స్తోత్రంలో వస్తుంది. ఇక మహాకవి కాళిదాసు గారు అంటాడు, లఘుస్తవంలో దేవిని ఈ విధంగా కీర్తిస్తారు ఆయన. దేవానాం త్రితయం త్రయీ హుతభుజాం శక్తిత్రయం త్రిస్వరా త్రైలోక్యం త్రిపదీ త్రిపుష్కర మధో త్రిబ్రహ్మవర్ణాత్రయ యత్కించిత్ జగతి త్రిధా నియమితం వస్తు త్రివర్గాత్మకం తత్సర్వం త్రిపురేతి
రూప భగవచ్చన్మేతి తే తత్వతః. అంటే అమ్మా దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిదయ ముగ్గురు, అలాగే శక్తిత్రయం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి, త్రిస్వరములు, త్రిలోకాలు, త్రిపదులు, త్రిపుష్కరాలు, ఇలాగా త్రిబ్రహ్మలు, ఈ మూడు వర్ణాలు, ఇలా ఈ విధంగా అన్ని మూడు మూడు వస్తువులుగా సృష్టి అంతా చేయబడింది నీ వలన. నీవే భగవతివి, అందులో ఆ సృష్టి అంతా నువ్వే ఉన్నావు అని ఆయన దేవిని కీర్తిస్తాడు. ఈ నామంలో ఈ భావార్థ శ్లోకంలోనూ కొన్ని ఉన్నటువంటి రహస్యనామాలు చూస్తే మొట్టమొదటిది మహాత్రి. మహా అంటే బ్రహ్మం, త్రి అంటే మూడు అని చెప్పుకుంటే బ్రహ్మం యొక్క మూడు వైభవాలు అవి ఏమిటి? మొట్టమొదటి శుద్ధ చైతన్యము, తర్వాత మాయాశక్తి, సృష్టి స్వరూపము. ఈ మూడు రూపాలు కూడా పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి దేవివే. ఇంకొక నామం త్రిపుర. త్రిపుర అంటే మూడు పురాలు. ఆ మూడు పురాలు ఇందాక చెప్పినట్టుగా సృష్టిపరంగా చూసినప్పుడు బిందు స్పంద ప్రతిస్పందాలు. ఆ మూడు కూడా సృష్టికి మూల కారణాలు. ఆ మూల కారణమైనటువంటి చైతన్య శక్తియే త్రిపుర. ఇక సుందరి అంటే అందాలకు నిలయం, అతిలోక సౌందర్య నిధి. అన్ని పురాలలో ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా మూటగట్టి ఒక చోట ఉన్నటువంటి దేవత, సౌందర్య దేవత. ఇందులో ఈ మహాత్రిపుర సుందరి అనే నామం నుంచి ఒక మంత్రం చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం త్రిశూలాభయ హస్తాభ్యాం ముక్తకేశీం సుభూషితాం సర్వాభీష్ట ప్రదాం దేవీం శ్యామాంగీం త్రిపురాం భజే అని. దాని యొక్క మంత్రం ఓం మహా క్లీం సౌః త్రిపురే స్వాహ అని. ఈ మొత్తం మహేశ్వర, మహాకల్ప, మహాతాండవ సాక్షిణి, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి అనేటువంటి ఈ మూడు నామాల కలయిక నుంచి రెండు మంత్రాలు చెప్పబడ్డాయి. దాని యొక్క ధ్యాన శ్లోకం అభీతి శూలాసి కపాలహస్తాం కిరీటహారాది విభూషితాంగీం రక్తప్రభాం రక్త విరూపనేత్రాం మాహేశ్వరేష్టాం త్రిపురాం భజేహం అని. దాంట్లో ఉన్నటువంటి మొదటి మంత్రం ఓం మహా క్లీం హ్రీం మహామహిష్యై త్రిపురే స్వాహ అని. రెండవ మంత్రం ఓం హ్రీం క్లీం మహా కామేశ మహిష్యై నమః అని. మహాత్రిపుర సుందరి అంటే బాహ్యంగా ఉన్నటువంటి అతిలోక సుందరి అనే అర్థం కాకుండా ఈ నామంలో ఉన్నటువంటి త్రిపురాలను పరిశీలిస్తే ఎంతో విస్తృతమైన అర్థం, విశాలమైన భావం, విజ్ఞానప్రదమైన విశేషాలు నిండి ఉన్నటువంటి నామం ఇది. అలాగే ప్రణవమైనటువంటి ఓంకారానికి, పరబ్రహ్మకి సమన్వయం సాధించే భావం కూడా ఇందులో గోచరిస్తుంది. సృష్టి అంతా మూడు మూడుగా నిర్మించబడింది అన్న సూత్రాన్ని కూడా ఇది ఆవిష్కరిస్తోంది. అంటే దేహంలో ఉన్న జీవునికి, విశ్వంలో ఉన్నటువంటి దేవునికి చైతన్య శక్తిగా, ప్రాధాన్య శక్తిగా, మాయా విలసనంగా విలసిల్లేటటువంటి బ్రహ్మరూపిణి దేవి అని ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. త్రిపుర మందిర, త్రిపుర సుందర, త్రిపుర కంధర, త్రిపుర బంధుర, త్రిపుర వందిత, త్రిపురేందిర ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.